సరే అయితే అమెరికాలో అదానిపై నమోదైన కేసుల్ని అమెరికా ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ ఈ కేసులు ఎత్తివేయడంపై మనం ఏ విధంగా చూడాలంటారు? ఎస్ అండి, ఇప్పుడు మనకి ప్రెస్ లో బాగా రిపోర్ట్స్ వస్తున్నాయి. గౌతమ్ అదాని ఏషియాస్ రిచెస్ట్ పర్సన్. తర్వాత రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఈయన ఫ్రెండ్ ఆఫ్ మోడీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఈయన మీద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఎన్నో ఫ్రాడ్ కేసులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అయితే ఈ కంపెనీ మీదే అతిపెద్ద కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుల వల్ల యుఎస్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులని తీసుకోలేని ఒక పరిస్థితి అదానీ కంపెనీకి వచ్చింది. ఎప్పుడు కూడా యుఎస్ స్టాక్ మార్కెట్, ఈ స్విఫ్ట్ ఫైనాన్షియల్ కనెక్షన్ అనేది లేకపోతే ఏ కంపెనీ కూడా మల్టీనేషనల్ కంపెనీగా అవతరించలేదు. కాబట్టి అతిపెద్ద విఘాతం ఇప్పుడు అదానీకి పడింది. అందుకనే అదానీ ఏంటంటే, ఇప్పుడు గౌతమ్ అదానీ చేసింది ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ని కన్విన్స్ చేయడం. మరి ఎందుకు ఇప్పుడు యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఈయన మీద అన్ని కేసులు ఎత్తేస్తుందని తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా ఈయన యొక్క ఉన్న కేసుని ఎత్తేస్తుంది అన్నట్టు ఉపసంహరించుకున్నట్టు మనకు తెలుస్తుంది. మరి ఇలా ఎందుకు జరిగిందంటే, యుఎస్ ట్రంప్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పెట్టుబడులు కావాలి అమెరికాకి. అందుకని గౌతమ్ అదానీ ఇప్పుడు మోడీ గారు ఏం చెప్తున్నారంటే, ఇండియాలో పెట్టుబడులు పెట్టండి, ఇండియాలో ఇంపోర్ట్స్ తగ్గించుకోండి, ప్రపంచంలో ఎక్కువ టూర్లు ట్రావెల్ చేయొద్దు, ఇండియాని రక్షిద్దాం అనుకుంటూ పిలిపిస్తుంటే, ఇప్పుడు గౌతమ్ అదానీ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పట్టుకెళ్ళి యుఎస్లో పెట్టుబడులు పెడుతున్నాడు. ఈ పెట్టుబడులు యుఎస్లో పెడతాను అని హామీ ఇచ్చిన తర్వాతే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కన్విన్స్ అయ్యి ఇప్పుడు యుఎస్ న్యాయశాఖ ద్వారా ఈ కేసులు ఉపసంహరించుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఏంటి, మోడీ చెప్తున్న సూత్రం ఏంటంటే ఇండియాలోనే పెట్టుబడులు పెట్టండి అనే సూత్రానికి విరుద్ధంగా గౌతమ్ అదానీ వెళ్ళి యుఎస్ పోర్ట్లు, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెడుతున్నాడు ఇండియా బదులు అనేది తెలుస్తుంది. అందుకనే లేకపోతే ట్రంప్ ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈయన మీద కేసులు తీయడానికి ఒప్పుకోడు అనేది మనకు తెలుస్తుంది. అంటే గౌతమ్ అదానీ ఇండియాలో పెట్టుబడులు మానేసి అమెరికాలో పెట్టుబడులు పెడతాను అని చెప్పిన తర్వాత, ఇది రీసెంట్గా ఒక వారం క్రితం అయితే గౌతమ్ అదానీ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి ఆల్రెడీ ఒప్పుకోవడం మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి ఒకటి, ఈవెన్ రిలయన్స్ కంపెనీ కూడా యుఎస్ టెక్సాస్లో పెట్టుబడులు పెడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అది కూడా కొన్ని ఫ్రాడ్ కేసులు రాకుండానే చేసుకుంది. అది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎలా బ్లాక్మెయిల్ చేస్తాడో, పెద్ద పెద్ద కంపెనీని ఎలా పెట్టుబడులు తెస్తాడో తెలుస్తుంది. కానీ ఇప్పుడు మోడీ ఫ్రెండ్ అని చెప్పి ఇప్పుడు రాహుల్ గాంధీ దీని మీద మాట్లాడబోతున్నారు. రాహుల్ గాంధీకి ఒక పెద్ద బాంబు దొరికినట్టే. చూడండి, గౌతమ్ అదానీని రక్షించడానికి మోడీ గారు యుఎస్ ప్రెసిడెంట్తో మాట్లాడి యుఎస్ ఇక్కడ అదానీ నుంచి $100 బిలియన్ అక్కడ పెట్టుబడి పెట్టించుకుంటున్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టకుండా అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఈ విషయం మీద. కాబట్టి అదానీని రక్షించడానికి మోడీ రంగంలో దిగారు. మోడీని చూసారు, అదానీని రక్షించడానికి ఇండియానే తాకట్టు పెట్టారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తరలిపోతున్నాయి. విపత్కర పరిస్థితుల్లో డాలర్స్ బయటకు తరలిపోవడం ఇదేంటి అనే క్వశ్చన్ అనేది ఒక పెద్ద విషయంగా ఇక్కడ పరిణమించబోతుందండి.